అతనికి దొరికిన ఆ కీ చైన్ పట్టుకొని చూస్తూ అసలు ఇది ఎవరిది, ఎందుకు అక్కడ ఉంది, బహుశా ఆ అబ్బాయిదై ఉంటుందా లేకుంటే అమ్మాయిదై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక వెళ్ళిపోదామని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే విపరీతంగా తనకి తలనొప్పి వచ్చి కింద పడిపోతాడు. ఉన్నట్టుండి ఒక మహా అద్భుతం జరుగుతుంది. కుమారా, నీకు ఒక సూచన పంపిస్తుంది. అలా స్వయంగా దేవుడే వచ్చి నీకు ఒక సూచన పంపిస్తున్నా అనడంతోనే తనకు ఏం చేయాలో తెలియదు. ఏంటి ఆ సూచన? దేవుడు పంపనున్న సూచన మరేంటో కాదు, చంపబడిన ఒక ఆత్మ. సోదరా, దేవుడు పంపిన సూచన నేనే. నన్ను చూడు, నా మాటలు విను. నువ్వు వెతుకుతున్న నిదర్శనాన్ని నేనే. అయ్యో, నా మాటలు వినిపించేవే, నేను కనిపించేనే, ఎలా అని ఏడుస్తూ ఉంటుంది ఆ ఆత్మ. ఎవరితను? అసలు ఎందుకు నా గురించి వెతుకుతున్నాడు? అతనికి ఇతనికి ఏంటి సంబంధం? అసలు ఇదేంటో నాకు తెలియాలి అని అతని వెనకాల వెళతాడు. ఇప్పుడు ఎలా, ఏం చేసి వెతకాలి ఆ సూచనను అంటూ దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే అది ఎలాగైనా కనిపెట్టి పట్టుకోవాలి, అదేంటో అలా అనుకుంటూ వెళ్ళిపోతూ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటువైపు ఆలోచించాలో తెలియదు. ఏంటి ఇదంతా నాకు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇదంతా గమనించిన ఆ వ్యక్తి తనని కొట్టడానికి వస్తాడు. ఎవర్రా నువ్వు? ఎందుకు వెతుకుతున్నా నా గురించి? అలా అతనిని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.